అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సమాధి. ఈ కథ రాసిన వారు అనసూయ త్యాగి గారు. ఇక కథ విందామా. 3 రోజులుగా ఒకటే కుండపోత వాన. మధ్య మధ్య పిల్ల రాక్షసులు మూకుమ్మడిగా అల్లరి చేస్తున్నట్లు ఉరుములు పిడుగులు. చిన్నపాటి బాల్కనీలో కూర్చుని చుట్టూ ఉన్న వాతావరణం చూస్తుంటే ఆహ్లాదంగా ఉంది. ఏకాంతంగా కూర్చుని ప్రకృతి శోభను తిలకించడం నాకు మహా సరదా. అందువల్లే నేను రిటైర్ అవ్వగానే ఈ చిన్న ఊళ్ళో స్థిరపడ్డా. సమయాల్లో సలహాలు ఇవ్వడానికి, నన్ను విసిగించడానికి నాకు ఇక్కడ పరిచయస్తులు కానీ బంధువులు కానీ లేరు. ఒకవేళ మీకు సుస్థి చేస్తే కనీసం మంచినీళ్ళు అందించే వాళ్ళు కూడా లేరు అన్న ప్రియాంక మాటలు మాత్రం అప్పుడప్పుడు చెవిలో ప్రతిధ్వనించి మనసులో అలజడి రేపుతాయి. అప్పటికప్పుడు చూడొచ్చులే బాబు, భవిష్యత్తును గురించి చింతిస్తూ వర్తమానాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరో ఒకరు పరిచయం కాకపోరు, నువ్వేమీ బెంగ పెట్టుకోకు అంటూ ప్రియాంక వెళ్ళేటప్పుడు భరోసా ఇచ్చాను. ప్రియాంక ఉద్యోగం అస్సాంలో, కోడలు పిల్లలు కూడా వెంట వెళ్ళారు. ప్రియాంక ఇక్కడుండి ఏం చేస్తారు, మాతో పాటు వచ్చేయండి అని చాలా బలవంత పెట్టాడు. అందుకు నేను అంగీకరించలేదు. అప్పటి నుండి ఒంటరిగా జీవితం గడపడం అలవాటైపోయింది. ఇప్పుడు తోడు కావాలనుకోవడం బాగుండదు. ప్రియాంక్కి సుమారు 16 ఏళ్ల వయసున్నప్పుడు నా భార్య గతించింది. నీరా ప్రియాంక్ కన్నా చిన్నది. 2 పిల్లల ఆలనా పాలన చూశాను. పిల్లల్ని స్కూల్కు పంపడం, తర్వాత నేను తయారై స్కూల్కి వెళ్ళి 4 గంటల వరకు క్లాసులు చెప్పేసరికి అలసిపోయేవాడిని. ఇంటికి రాగానే మళ్ళీ అదే పని. ఇల్లు ఊడవడం, పాత్రలు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు చదివించడం. ఇది నా దినచర్య. ఒక విధమైన నిర్లిప్తత. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. నీరా పెద్దదైంది. ఇంటిని కొంతకాలం చూసుకుంది. ఆ తర్వాత ప్రియాంక్, నీరాల పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. ప్రియాంక్ని ఆర్మీలోకి పంపించాను. నేను కూడా ఆర్మీ ఆఫీసర్ అవుదామనుకున్నాను, కానీ బడిపంతులయ్యాను. అంతా దైవ నిర్ణయం. జీవితంలో బడిపంతులుగా సామాన్య జీవితాన్ని ప్రారంభించిన నేను మధ్యతరగతి స్కూల్ టీచర్గానే మిగిలిపోయాను. నాకు వచ్చిన జీతంతో పిల్లలకి చదువు సంధ్యలు, విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగాను. వాళ్ళు ఇప్పుడు ఉన్నంతలో ఆనందంగానే ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్లో మిగులగా వచ్చిన కొంత డబ్బు పెట్టి ఓ సాధారణమైన 2 గదుల ఇల్లు కొన్నాను. అది కూడా హడావుడి గందరగోళంగా ఉండే పట్నం వాతావరణానికి దూరంగా. వంట నేనే స్వయంగా చేసుకుంటాను. నా తిండి ఏపాటిది, 2 గుప్పిళ్ళ అన్నం, అప్పుడప్పుడు కిచిడి. స్టవ్ ఉండనే ఉంది. ఓ గదిలో కూర్చోవడానికి, పడుకోవడానికి, 2వ గదిలో పుస్తకాలు, ఎప్పుడైనా ఏదో ఒకటి రాసుకోవడానికి చిన్న ఎత్తుపాటి మేజా బల్ల. ఇవి నా సామాగ్రి. రోజు ఉదయం నిద్రలేవగానే గంగానది ఒడ్డున వ్యాహ్యాలకి వెళ్ళడం, సమీప ప్రకృతి శోభను తిలకించి ఆనందించడం నాకు అలవాటు. తిరిగి అక్కడే ఓ బండరాయి మీద కూర్చుని దూరంగా గంగానదిలోని అలల్ని చూడడం నాకెంతో సరదా. చూస్తూ ఒక్కోసారి టైం తెలిసేది కాదు. 10, 11 కూడా అయ్యేది. బండరాయి మీద కూర్చొని గంగానది ఒడ్డున ఇసుకలో చాలా దూరం వరకు విస్తరించి ఉన్న గుడిసెల్ని గమనించేవాడిని. ఓ మనిషి నిలబడే అంత ఎత్తు కూడా ఉండవు ఆ గుడిసెలు. అక్కడక్కడ కొద్దిపాటి స్థలంలో బెస్తలు, కాయకష్టం చేసేవాళ్ళు ఆ గుడిసెల్లో జీవించేవారు. కొంచెంగా గంగానది తీర ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి జనజీవితాన్ని అతలాకుతలం చేసేసింది. వర్షం కురిస్తే గంగ పారుతుంది. నదీ ప్రవాహం చాలా దూరం వరకు వ్యాపించింది. గుడిసెల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. అందరూ వాళ్ళ మంచాల మీద బట్టల మూటలు పడేసి వాటి మీద తుప్పు పట్టిన పాత ట్రంకు పెట్టెలు, పక్క బట్టలు పెట్టుకున్నారు. ఒకవేళ అవి కూడా తడిసిపోతే పిల్లలకి ఏం కప్పాలో వారికి పాలు పోవడం లేదు. ఎలాగోలా మెలకువగా నీళ్లలో తిరుగుతూ రాత్రంతా గడిపారు. నదీ ప్రవాహం ఎప్పుడు ఉధృతమవుతుందో, సామాన్నంతటినీ ఆ గంగమ్మ తల్లి తన ఒళ్ళోకి ఎప్పుడు చేర్చుకుంటుందో చెప్పలేం. చిరకాలంగా అలవాటైన బండ మీద కూర్చొని నేను అన్నీ గమనిస్తున్నాను. నిన్ననే ఒక ఆడబిడ్డను ప్రసవించిన ఓ స్త్రీ తన పసిబిడ్డతో చల్లటి రాతి మీద ఒత్తిగిల్లింది. తడిసిన కుక్కి మంచం పక్కనే ఆరుతుంది. ఓ వైపున గంగానది బీభత్సంగా ఉరుకలు పరుగులతో గుడిసెలను ముంచెత్తుతుంటే ఎందుకో భగవంతుడా
మరో ప్రాణిని ఈ భూమి మీదకి పంపించినట్టో. అసలే ఆ బిడ్డ తల్లి బాలింతరాలు. చలి వల్ల ఆమె శరీరం వణుకుతుంది. అయినప్పటికీ బిడ్డ మీద మమకారం చంపుకోలేక ఆ బిడ్డని పొత్తిగుళ్ళలో పెట్టుకుని వెచ్చగా ఉండగలిగేలా చేసింది. కానీ బిడ్డకెక్కడ చలి జ్వరం సోకుతుందోనని లోపల భయపడుతూనే ఉంది. ఆ దృశ్యం చూడగానే నా మనసు బాధతో ములిగింది. వాళ్ళు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తమకు పుట్టిన బిడ్డని సురక్షిత ప్రాంతాలకు తరలిద్దామన్న ఆలోచన కూడా వారికి లేదు. వాళ్ళ నిస్సహాయతత్వం నన్ను కలవరపరిచాయి. కష్టాల్లో ఉన్న వారికి సహాయపడడం మానవ ధర్మం. వాళ్ళకేదో సాయం చేయాలని చేయటం నా విధి అని మనసు చెప్పింది. కానీ నేను నిస్సహాయుణ్ణే. సాటి మనిషిగా వారికి ఏ విధంగా ఆదుకోవాలి? చాలాసేపు నాలో నేనే తర్జన భర్జన పడ్డాక ఓ నిర్ణయానికి వచ్చాను. నేను చేయగల సాయం ఒకటే కనబడింది నాకు. వెంటనే వాళ్ళని పిలిచాను. ఇదిగో చూడండి, మా ఇంట్లో 2 చిన్న గదులు ఉన్నాయి. మీరు కొన్ని రోజులు అక్కడ ఉండొచ్చు. వేరే వసతి చూసుకొని తర్వాత వెళ్దురు కానీ చెప్పాను. బీహారీ, ఆ బాలింతరాలి భర్త పేరు. నాకేసి ఆశ్చర్యంగా చూశాడు. నా మాటలకు వాళ్ళ మనసు కృతజ్ఞతాభావంతో నిండింది. నన్ను ఆప్యాయత నిండిన కళ్ళతో చూశారు. వెంటనే బీహారీ ముందుకు వంగి నా కాళ్ళు పట్టుకొని, అయ్యా, అంతా మీ దయ. మీరు ఆశ్రయం ఇస్తే ఈ పసికందు ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. నేను నా ఇంటి అడ్రస్ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాను. ఓ మంచి పని చేసినందుకు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాను. 2-3 గంటల అనంతరం బిహారీ, అతని భార్య కజరి, 3 ఏళ్ల వయసున్న పిల్లాడు, నిన్ననే పుట్టిన బిడ్డను తీసుకొని మా ఇంటికి వచ్చారు. వాళ్ళతో బాటుగా 2 మూటల బట్టలు, ఉప్పు, మిరపకాయలు, పప్పుల డబ్బాలతో పాటు ఓ కుక్కి మంచం, బొంత, అల్యూమినియం పాత్రలు తెచ్చుకున్నారు. వాళ్ళ కోసం పుస్తకాలు ఉన్న గది ఖాళీ చేసి నా సామాన్ అంతటిని ఒకే గదిలో పెట్టుకున్నాను. కజరి ఓ మూల పొయ్యి తయారు చేసుకుంది. అల్యూమినియం గిన్నెలో పప్పు వండుకుని వంట చేసుకుంది. నిన్ననే ఆమె ప్రసవించింది. ఈరోజు అన్ని పనులు సంతోషంగా చేసుకుంటుంది. గది దొరికినందుకు వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసుకోసాగారు. ఉదయం లేవగానే చేపలు వేటాడడానికి వెళ్ళడం, తిరిగి సాయంత్రం ఇంటికి రావడం. ఇది బీహారీ దినచర్య. కానీ ఒక్కొక్కసారి దూరం వెళ్ళడం జరిగితే చేపల్ని వేటాడి వాటి అమ్మకాలు వగైరా పనులన్నీ ముగించుకొని 3-4 రోజుల తర్వాత ఇంటికి వస్తాడు. ఇప్పుడు బీహారీ నిశ్చింతగా ఉన్నాడు. తన భార్య పిల్లల గురించి బెంగలేదు. రాత్రివేళ సమయం ఎంతైనా అతనికి చింత లేదు. చూస్తుండగానే బిహారీ వాళ్ళు మా ఇంటికి వచ్చి సంవత్సరం గడిచింది. పిల్లాడు 4 ఏళ్ల వాడయ్యాడు. పిల్లకి 1 ఏడాది నిండింది. పరిస్థితులు బాగుపడ్డాయి. సంపాదన కూడా బాగానే ఉంది. కానీ ఎందుకో ఇల్లు మారే ప్రయత్నం చేస్తున్నట్లు లేదు. బాగై వెంటనే వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతారనుకున్నాను. కానీ అలా జరగలేదు. అసలు సంగతి ఏంటో తెలుసుకుందామని ఓ రోజు బిహారీని పిలిచి, చూడు బిహారీ, గంగానది వరదలై పారినప్పుడు నీ అవస్థ చూడలేక నా గదిలో ఉండమన్నాను. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు నీ పరిస్థితి బాగుంది. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఈ ఒక్క గదిలో ఇమడలేకపోతున్నాను. నువ్వు ఇదివరకటి స్థలంలో మళ్ళీ గుడిసె వేసుకోవడమో మరో చోటికి వెళ్ళటమో చేసి వెంటనే గది ఖాళీ చెయ్యి అని చెప్పాను. వెంటనే బిహారీ నా వైపు చురచురా చూస్తూ ఓ విషపు నవ్వు నవ్వి, అయ్యా, గది ఖాళీ చేయాల్సిందే మీరు, నేను కాదు అన్నాడు. నేను ఒక్కసారిగా అవాక్కయ్యాను. కొంచెం తెప్పరిల్లి, ఏంటి నువ్వు అంటున్నది అన్నాను. నేను అనేది ఏమంటే, ఈ ఇల్లు మీది కాదు, మాది. ఈ ఇంటితో మీకు ఎటువంటి సంబంధం లేదు. వీలైనంత త్వరగా మరో ఇల్లు చూసుకొని వెళ్ళిపోండి, అర్థమైందా? బిహారీ నొసలు చిట్లిస్తూ అన్నాడు. నేను వెంటనే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా బిహారీ? మేలు చేసిన వారికి కీడు తలపెడతావా? ఈ ఇల్లు నాది. వరదలు వచ్చినప్పుడు మీరు పడుతున్న కష్టాలు చూడలేక మీకు ఉచితంగా ఆశ్రయం ఇచ్చాను. 1 పైసా కూడా అద్దె రూపేనా తీసుకోలేదు. కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్నందుకు ఇదా మీరిచ్చే ప్రతిఫలం? ఇంత నమ్మక ద్రోహానికి పాల్పడతావా? నీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అన్నాను. అలాగే చేసి చూడండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది, పొగరుగా అన్నాడు బిహారీ. వెంటనే ఇంటి డాక్యుమెంట్ల కోసం గదిలోకి వెళ్ళి వెతికాను. అవి కనబడలేదు. బిహారీ ముందే వాటిని అపహరించాడన్నమాట. విషయం నాకు అర్థమైంది. అందువల్లే అంత ధీమాగా దబాయిస్తున్నాడు. ఇలా జరుగుతుందని నేను కించిత్తైనా ఊహించలేకపోయాను. ఓరి భగవంతుడా, కష్ట సమయంలో ఆదుకున్నానన్న ఇంగిత జ్ఞానం, కృతజ్ఞత వాళ్ళకి లేకపోయింది. ఏం చెయ్యాలి? ఎటువంటి దుస్సమయంలో ఆశ్రయం ఇచ్చాను, దానికి పర్యవసానం ఇదా?
అనవసరంగా చిక్కుల్లో పడ్డాను. నా మనసులో చింత చోటు చేసుకుంది. ఇక్కడ ఎరుగున వారెవరూ లేరు. ఎవరిని ఆశ్రయించాలి? దీనికి పరిష్కారం ఏంటి? మనసు స్థిమితం కోల్పోయింది. పోలీసు రిపోర్టు ఇద్దామా వద్దా అని ఒక నిమిషం తటపటాయించాను. బాగా ఆలోచించి నిర్ణయానికి వాడనై పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. హెడ్ కానిస్టేబుల్ కాళ్ళు 2 టేబుల్ మీద పడేసి కుర్చీలో విశ్రాంతిగా కూర్చున్నాడు. నమస్కారం చేసి ఒక వారగా నిలబడ్డాను. నన్ను చూడగానే ఎవరు మీరు, ఏం కావాలి? అధికార దర్పం మేళవించిన స్వరంతో అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్. సార్, నేను రిటైర్డ్ బడిపంతుల్ని. బిహారీ అనబడే ఒక వ్యక్తి నా ఇంటికి కబ్జా చేశాడు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని వచ్చాను చెప్పాడు సౌమ్యంగా. దానికి ఆ హెడ్ కానిస్టేబుల్ కనుబొమ్మలు ఎగరేస్తూ, ఆ ఇంటి డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడిగాడు. లేవు, డాక్యుమెంట్లు కనబడడం లేదు నెమ్మదిగా చెప్పాను. మీ దగ్గర డాక్యుమెంట్లు లేకుండా కేసుని ఎలా నిరూపించుకుంటారు? చదువుకున్న వారు ఈ మాత్రం తెలియదా మీకు? ముందు డాక్యుమెంట్లు వెతికి పట్టరండి, అప్పుడు చూద్దాం రిపోర్టు సంగతి. తన సహజమైన ధోరణిలో అన్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్. అతని వాలకం చూస్తే బహుశా బిహారీ అతన్ని ముందే కలిసి లంచం తినిపించినట్లుగా అనిపించింది. ఎంత చిక్కు తెచ్చిపెట్టాడు ఈ బిహారీ. ఆ డాక్యుమెంట్లు ఎక్కడని వెతికేది? సొంత ఇంటిని చేజేతులా పోగొట్టుకున్నాననిపించింది. ఏదో ఒకటి ఆలోచించాలి అనుకుంటూ పోలీస్ స్టేషన్ నుండి బయటపడ్డాను. మనుషులు చేసే పాపకర్మలు చూస్తూ కూడా ఆ భగవంతుడు ఎందుకో మరి కళ్ళు మూసుకుంటున్నాడు. నేను నీతిగా నియమంగా బతికిన వాణ్ణి. ఎవరి దగ్గర అన్యాయంగా 1 రూపాయి తీసుకున్న పాపన పోలేదు. అటువంటిది ఈ వృద్ధాప్య దశలో ఎందుకు నాకు ఈ శిక్ష? నా మస్తిష్కంలో రకాల ఆలోచనలు తిరగసాగాయి. అసలు ఈ బిహారీకి తనకి ఏమిటి సంబంధం? అతనికి ఆశ్రయం ఇవ్వాల్సిన అవసరం తనకేంటి? అప్పటికప్పుడు ఆ పసికందు చస్తే చచ్చింది, ఏమైతే తనకెందుకు? అసలు ఈ వివాదంలో తనెందుకు చిక్కుకున్నట్లు? పాపపుణ్యాల నా భగవంతుడే తగు రీతిలో బేరీజు వేయనప్పుడు ఎవరూ ఇవన్నీ నెరవేర్చడానికి అయ్యిందేదో అయ్యింది. ఇంక ముందెన్నడూ బాధితులకు సహాయం చేయకూడదు అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. ఆలోచనలతో నా గుండె బరువెక్కసాగింది. నేను నడుస్తున్నానన్న మాటే గాని నా మనసులో లేదు. పరిపరి విధాల ఆలోచనలతో నా మస్తిష్కం వేడెక్కసాగింది. సరిగ్గా అదే సమయంలో ఓ జీబు నా పక్క నుంచి సరణ దూసుకుపోయి సడన్ బ్రేక్తో 2 గజాల ముందాగింది. జీబు హారన్ వినబడలేదు. జీబు డ్రైవర్ చాకచక్యంతో నేను వెంట్రుక వాసిలో బతికిపోయాను. జీబు డ్రైవర్ కిందికి దిగి, ఏమైంది, కళ్ళు కనబడడం లేదా? చూసుకుంటూ నడవడం చేత కాదా? హారన్ శబ్దం కూడా వినబడడం లేదా? చెవుడా అంటూ దాదాపుగా అరుస్తున్నట్టుగా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో జీబులోంచి దిగాడో వ్యక్తి. కాకి డ్రెస్సులో చాలా హుందాగా ఉన్నాడు. నా వైపు నడిచి వచ్చి, అరే మాస్టారు మీరా ఇక్కడ అంటూ పలకరించి వంగి నా పాదాలకు గౌరవంగా నమస్కరించాడు. మీరెవరో గుర్తు రావడం లేదు, ఆకర్షణీయంగా ఉన్న అతని కేసి చూస్తూ అన్నాను. మాస్టారు మీకు ఎలా గుర్తుంటుంది? 15 సంవత్సరాల క్రితం నేను మీ స్టూడెంట్ని, మీ శిష్యుణ్ణి. నా పేరు జయసింహ రాణా. మీరు పెట్టిన సరస్వతి భిక్షతో నేను ఇంతటి వాడిని అయ్యాను. మీ ఆశీర్వాదం బలం వల్ల ఇక్కడికి దగ్గరలోనే పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్నాను. ఇదంతా మీ చేతి చలవే మాస్టారు. అది సరే, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నాతో రండి, మాట్లాడుకుందాం అంటూ మర్యాదపూర్వకంగా నన్ను తనతో పాటు జీబులో కూర్చోబెట్టుకున్నాడు. అసలు జరిగిన సంగతి ఈ జయసింహ రాణాకి చెప్పాలా వద్దా అని కొద్ది క్షణాలు కొట్టుమిట్టాడాను. కానీ అన్యాయాన్ని సహించడం కూడా నేరమే. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఉండాల్సిందే. జరిగిందంతా పూసగుచ్చినట్టు జయసింహ రాణాకి చెప్పాను. జయసింహ రాణా బిహారీని పిలిచి ఏం చెప్పాడో ఏం చేశాడో కానీ మర్నాడు బిహారీ నా వద్దకు వచ్చి, అయ్యా తప్పైపోయింది, ఆ మనుషులు ఎక్కేసి మాటలు విని చాలా తప్పు చేశాను, అందుకు నన్ను క్షమించండి అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు. బిహారీ నా నుంచి అపహరించిన ఇంటి డాక్యుమెంట్లు నాకు తిరిగి ఇచ్చేశాడు. మర్నాడు మూటా ముల్లె సర్దుకొని తన వాళ్ళని తీసుకుని గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, భగవంతుడు నాకు సహాయం చేశాడు. బాధితులకి ఇకపై సహాయపడకూడదన్న నా మనసులోని భావనని వెంటనే సమాధి చేసేశాను. కథ సమాప్తం.